గోళము కాపుల చుట్టూ తిరుగుతుంది. పదవులు కానీ కాంట్రాక్టులు కానీ ఈ భూమి అలకేషన్ వేలకు వేల ఎకరాల దారిపోతలకేమో కమ్మల అధికారులు ఉంటే కమ్మలకి వెళ్తాయి, రెడ్ల అధికారులు రెడ్లకి వెళ్తాయి. కానీ కాపులకి ఇప్పుడు అంబటి రాంబాబు అని చెప్పానంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రెడ్డికి ఎన్ని వేల ఎకరాలు దారదత్తం చేశారు. కాపులకి ఎన్ని వేల ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు కనీసం 100 ఎకరాలు ఇచ్చేయడమో చెప్పానంటే వేల కోట్లు కాంట్రాక్టులు ఏమో రెడ్లకి ఇచ్చుకుంటారు. రెడ్డి ప్రభుత్వం ఉంటే రెడ్లకి ఇచ్చుకుంటారు, కమ్మల ప్రభుత్వం ఉంటే కమ్మలకి ఇచ్చుకుంటారు. గొడవలు మాత్రం కాపుల చుట్టూ తిరుగుతుంది. ఎందుకు సార్ అంబటి రాంబాబుకి ఇప్పటికైనా ఈటి జ్ఞానం ఉండాలి. నిన్నటి వరకు ఏదో ఒక వంశీ గారు అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు కాపుల వల్ల గెలవం, మేము అన్ని కులాలు కలిస్తేనే గెలుస్తాం, కాపుల ప్రసక్తి తేగకూడదు అంటారు. అది ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నవాడేమో కాపుల ప్రసక్తి తేవద్దంటారు. గెలిచినోడు ఏం చేస్తాడంటే ఇప్పుడు కాపోడు కాదని కాపోడికి పని చేయడండి, తమ పార్టీ ఊరికే చేసుకుంటాడు. ప్రతిపక్షం అయితే కాపోడు కూడా కేసులు పెడతారు. వీళ్ళు అది తెలుగుదేశం అయినప్పుడు వైసీపీ అని అంటే వాళ్ళు ఓడిపోయిన తర్వాత మాత్రం కాపులు అంటారు. అంబటి రాంబాబు అధికారంలో ఉండగా లేదా ఇంకో కాపోడు అధికారంలో ఉండగా కాపులకి ఎంతమంది చేశారు చెప్పమనంటే రైట్. లక్ష్మణ్ రావు గారు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసమే పార్టీ పెట్టారని మాట్లాడారు. విన్నారా మీరు అది? అవును, మరి రాజశేఖర రెడ్డి రెడ్ల కోసం పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి రెడ్ల కోసం పార్టీ పెట్టాడు, రెడ్లకే ఎకరాలు దారపోసాడు, రెడ్లకే కాంట్రాక్టులన్నీ ఇచ్చాడు, రెడ్లకే ఇన్ఛార్జీలన్నీ ఇచ్చాడు, రెడ్లకే మంత్రి పదవులన్నీ ఇచ్చాడు. సో పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేశాడు అనుకుంటున్నాడు పాపం. ఇప్పుడు అతను ఏంటిది అతను ఆ కళ్ళు కాంపౌండ్ కింద ఉంటే కళ్ళు బుద్ధిలో వస్తాయి అన్నట్టుగా అతను ఆ కాంపౌండ్ లో ఉన్నాడు కాబట్టి ఆ బుద్ధిలో వస్తాయి. అందులో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ కాపే, జగన్మోహన్ రెడ్డి కోసమే పార్టీ పెడితే పవన్ కళ్యాణ్ కూడా కాపుల కోసం పెట్టిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా కాపులు అని ఎక్కడ అనలే. కానీ వైసీపీ వాళ్ళు కాపులు అంటున్నారు, అలాగే టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో అంటే టీడీపీ కూడా కాపులు అంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కాపులు అని అనలే. అతను అన్నది ఏంటంటే మీరు మాట్లాడితే సీఎం అవ్వమంటున్నారు, ఆ సత్తా నా దగ్గర లేదు, ఆ సత్తా మన కమ్యూనిటీలో అనగాని వర్గాల్లో లేదు, మీరు పెద్దల పాత్ర వహించండి, ఒక స్టేజ్కి రండి, అప్పుడు ఆటోమేటిక్ అదే వస్తుంది అన్నాడు. కానీ కాపులు అని అనలే. అది ఏంటో లక్ష్మణ్ రావు గారికి అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం? మీ పనికి మాలిన రాజకీయాలు కాపుల చుట్టూ తిప్పకండి. మీ పార్టీలో సత్తా ఉంటే, వైసీపీలో సత్తా ఉంటే గెలండి. ఈ తప్పులు జనసేన చేసే తప్పులు కానీ తెలుగుదేశం చేసే తప్పులు కానీ ఖండించండి, ఈదులో పెట్టండి, జనాల్లో తీసుకెళ్ళండి, నెగ్గండి, అధికారంలోకి రండి. నిన్నటి వరకు ఏం చేసిందండి నేను చంద్రబాబు నాయుడు కాపులు చేసేయడంతోలే, చంద్రబాబు నాయుడు గారు కూడా కాపులకు అన్యాయం చేశారు. ఆ దమ్ము ఉందా ఎవరికైనా అంబటి రాంబాబు తీయాలా? ఇందులో మరి రాజశేఖర రెడ్డి కూడా తప్పు చేశాడు, కాపులకు అన్యాయం చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా కాపులకు అన్యాయం చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా చేసేదనే దమ్ము ఉందా? మీరే చెప్పారు కదా గతంలో చంద్రబాబు గారు ఈడబ్ల్యూఎస్ ద్వారా మంచి చేశారని మీరే చెప్పారు కదా, మళ్ళీ ఈ రోజు అన్యాయం చేశారంటున్నారు. మరి ఇప్పుడు ఏంటి ఏమైందా? ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ అయింది, అమలు జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి తీసేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పెట్టచ్చుగా. చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెట్టారు. ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ అని పెట్టారు. పాపం సంవత్సరానికి 500 కోట్లు 600 కోట్లు ఇచ్చి కాపులకు ఉపయోగపడింది, ఎంతో కొంతమంది ప్రయోజనం పొందారు. ఈ అంబటి రాంబాబు గారు రెడ్డి గారి ప్రభుత్వం, ఈ మా లక్ష్మణ్ రావు గారి రెడ్డి గారి ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పారదెబ్బింది. మరి ఆ రోజు ఏమయ్యారు? ఈ లక్ష్మణ్ రావు గారు, అంబటి రాంబాబు గారు, మా తోట తిరుమూర్తులు గారు వీళ్ళంతానే చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద ప్రేమ ఉంటే మరి ఆయన మళ్ళీ పునరుద్ధరించచ్చు కదా. అప్పుడు ఆయన జనసేనలో 3 బడ్జెట్లు అయింది. మీరు చెప్పినా మీరు అడుగుతుంటే కొంచెం అడగండి, ఏంటి అడుగుతున్నారు? అప్పుడు ఆయన జనసేనలో ఉండుంటారు, అది మీకు అర్థం కాలేదు అంటున్నా లక్ష్మణ్ రావు గారు. జనసేనలో ఉంటే ఒక వాదన, జనసేనలో లేకపోతే ఇంకొక వాదన ఉండకూడదు సార్. మీరు రాజకీయ పార్టీలు వాదన తెచ్చుకోండి. మీరు కులాల కింద వాడు మాట్లాడేటప్పుడు, కులాల గురించి వచ్చినప్పుడు వాస్తవాలు మాట్లాడండి, లేదా మీ వైసీపీ వాదన చెప్పుకోండి. మీ వైసీపీకి మా కాపుకి సంబంధం ఏంటి? జగన్మోహన్ కాపు టైగర్ అంటున్నాడు, కాపులకి టైగర్ అవడం, సింహం అవడం, పిల్లి అవడం జగన్మోహన్ రావు చెప్పడానికి, కాపులు తేల్చుకుంటారు లక్ష్మణ్ రావు చెప్పడానికి, నేనేవారిని చెప్పడానికి. కాపులు తేల్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి టైగరా, సుబ్బారెడ్డి రెడ్డి టైగరా? ఇప్పుడు మొన్న ఎవరు జైలుకి వెళ్ళి వచ్చారు రెడ్డిలో అందరూ రెడ్డి టైగర్లా? శివరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి టైగరా? చంద్రబాబు నాయుడు గారు కమ్మ టైగరా? ఏ కాపుల చేతకానాలు కనిపిస్తున్నారు ఈ లక్ష్మణ్ రావుకి, అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డి గారికి. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, టీడీపీకి వైసీపీకి, లేదా వైసీపీకి జనసేనకు ఉంటే చేసుకోండి. జనసేన కాపుల పార్టీ కాదు, ప్రజల పార్టీ. మీరు నచ్చిన వాళ్ళు చేసుకోండి, అంతా మానేయండి.
రైట్. సమయాభావం వల్ల కమల పార్టీ అయి ఉండొచ్చు. సమయాభావం వల్ల చెప్తున్నా, కొంచెం కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కంక్లూడ్ చేయండి సత్యం గారు, మీరేం చెప్పదలుచుకున్నారు? కంక్లూడ్ చేయండి. స్వార్థ రాజకీయాల గురించి కాపుల్ని రెచ్చగొట్టకండి. ఇప్పుడు ఇంకొకటి చివరికారుగా చెప్పేది, నిప్పు లేకుండా పొగ రాదు, ఆ పొగ రాకుండా మంట రాదండి. వైసీపీ మంట రాజేయాలని చూస్తుంటే, మంట రాజేస్తే కూటమిలోంచి కాపులు ఇగిపోయి వైసీపీని గెలిపిస్తారని వైసీపీకి తెలుసు. దానికి టీడీపీ వాళ్ళు కూడా దానికి సహకరిస్తున్నారు. వంశీ గారి ద్వారానే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, కాపుల్ని రెచ్చగొట్టడానికి కారణం టీడీపీ. వాళ్ళు ఏం చేశారు? దాన్ని సరి తీసుకుంటే టీడీపీ జనసేన కాపులు అసంతృప్తి ఉంది, అసమ్మతి ఉంది. దాన్ని సరి చేయడానికి చర్యలు తీసుకుంటే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం ఉంది. లేకపోతే వైసీపీకి చేతులారా అధికారం దక్కబెట్టే అవకాశం ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇచ్చినట్టుగా భావించాలి సార్. రైట్ రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ రజనీ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇది అక్షర సత్యం గారు చెప్పింది ఆయన పేరు మీద పెట్టుకున్నాడు కానీ అక్షరం మొత్తం సత్యమే సార్. ఎందుకంటే ఒకటి ఒక్కడ ఇప్పుడు వంశీ చెప్పినట్టు, వంశీ గారు మేము ప్యానల్లో కూర్చున్న వాళ్ళం టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వంశీ గారితో గొడవ పడి ఈ కేసు ఎందుకు కట్టరు, ఈ కేసు ఎందుకు కట్టరు, ఎస్ఐకి ఫోన్ చేయండి, ఈ సిఐకి ఫోన్ చేయండి అని ఈ రోజుకి వంశీ గారితో గొడవ పడి పని చేయించుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ చేయడం వాళ్ళు అందరూ కష్టపడి తిరిగాం. ఇక్కడ ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. కానీ ఇక్కడ కాపు సామాజిక వర్గం అని మాట్లాడే అవకాశం రాంబాబు గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే, అనవసరంగా నాగబాబు గారు బయటకు వచ్చి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టుగా వైసీపీ కాపులు, టీడీపీ కాపులు, జనసేన కాపులు అని మాట్లాడడం చాలా తప్పండి. మనకు అనవసరం. కాపులు ఎటుపోతారు అంటే, కాపులు చాలా చైతన్యవంతులు, చాలా తెలివిగలలు. వాళ్ళకు ఒక నాయకుడు ఎందుకు లేరంటే, ఒకళ్ళు చెప్పింది ఎవరు కాపులు వినరు. ప్రతి ఒక్కడో పవన్ కళ్యాణ్, ప్రతి ఒక్కరు ఒక అంగవీటి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. ఒకటి మీరే మాట్లాడండి. కాపులు చైతన్యవంతులు, కాపులు చాలా తెలివిగలవాళ్ళు మీరంటారు. ఇదే అంబటి రాంబాబు గారి కాపులు తెలివి లేదు, మద్యం తాగుతారు, మాంసం తింటారు, ఇది నా అభిప్రాయం అని ఆయన అంటారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడతారు. అంబటి రాంబాబు గారిని డీకోడ్ చేయమంటే ఏం చేస్తారు మీరు? గతంలో ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి. సార్, అంబటి రాంబాబు గారు కాపులు బాగా తింటారు, మాంసం తింటారు అన్నారు సార్. వాస్తవానికి మేము చాలా కులాల్లో చూసినాం సార్, వాళ్ళు నెలకి 2 సార్లే తింటారు సార్. నేను కాపు సామాజిక వర్గమే, మా ఇంట్లో ఎప్పుడు వారానికి 4 సార్లు తింటారు సార్. వాళ్ళకి భోజన ప్రియులని అనుకోండి సార్. రాజులు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తే 4 రకాల కూరలు, 5 రకాల కూరలు పెడతారు. వాళ్ళు భోజన ప్రియులు, వాళ్ళు అవతల వాళ్ళకి పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతారు. మేము వండుకొని తినడానికి ఇష్టపడతామేమో. సో దాంట్లో బూతులు ఏమున్నాయి? దాంట్లో తింటారు, తాగుతారు. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలను మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి అంబటి రాంబాబు గారు ఇంకోటి కూడా అన్నారు, బ్రెయిన్ లేనోళ్ళు అధికారం తీసుకెళ్ళలేని వాళ్ళు బ్రెయిన్ లేనోళ్ళు అన్నారు. అది కూడా యాక్సెప్ట్ చేస్తారా మీరు? సార్, బ్రెయిన్ లేనోళ్ళు అనలేదు సార్. తెలివి తక్కువగా ఉంటారంటే ఇంత పెద్ద సామాజిక వర్గం ఇన్ని సార్లలో ఎప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదు? ఇప్పుడే అన్నారుగా మీరు తెలివిగలవాళ్ళని, ఇప్పుడే అన్నారుగా కాపులు తెలివిగలవాళ్ళని. ఏమండి, ఇప్పుడే అన్నారు కదా మీరు తెలివిగలవాళ్ళం అని. మీరు అంటే అంబటి రాంబాబు గారు చెప్పిన దానికన్నా ఒప్పుకోవాలి, తెలివి లేదని, లేదంటే మీరు చెప్పినట్టు అవ్వాలి. సార్, చైతన్యవంతులని ఎందుకన్నామంటే, మా కులాలకు ఒక నాయకుడు లేడు సార్. ఒకటి మాట ఎవరు వినరు సార్. వినేటప్పటికైతే మందకృష్ణ మాదికి ఒక నాయకుడు వచ్చేవాళ్ళు, బీసీలకు ఒక నాయకుడు వచ్చేవాడు, ఇంకొక నాయకుడు వచ్చేవాడు. ఆ నాయకుడు తాటి మీదుగా ఓట్లు వెళ్ళిపోయేవి. ఇప్పుడు ఎవరు మాట వినరండి. పవన్ కళ్యాణ్ గారి మాట వినరు, చంద్రబాబు గారి మాట వినరు, అంబటి రాంబాబు గారి మాట వినరు. ఎవరు మాకు న్యాయం చేస్తే, ఎవరు మమ్మల్ని గౌరవంగా చూసుకుంటే, ఎవరు మమ్మల్ని ఉన్నతంగా గౌరవిస్తే వారికే ఓట్లేస్తారు. ఒకరు చెప్తే ఓట్లేసే వాళ్ళైతే, ఆ చిరంజీవి గారు ఓడిపోయిన ప్లేస్ ఎక్కడో తెలుసా అండి? పాలకొల్లు, భీమవరం అంతా కాపు ఓటింగ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన 2 ప్లేస్లు ఎక్కువ ఎక్కడ తెలుసా అండి? మొత్తం కాపు సామాజిక వర్గమే. ఎందుకు ఓడిపోయారు?